ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, ఐచర్ మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్యుఎల్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో, ఓఎన్జీసీ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రజెంట్ నిఫ్టీ 50 26,234, దాదాపుగా 93 పాయింట్ల నష్టంతో ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 85,394, 367 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ 500 స్వల్పంగా 69 పాయింట్ల నష్టంతో, బ్యాంక్ నిఫ్టీ 214 పాయింట్ల నష్టంతో ఉంది. ఇటు నిఫ్టీ ఐటీ కొంచెం ఎక్కువగానే భారీగా 576 పాయింట్ల నష్టంతోనైతే కనిపిస్తూ ఉంది. 37,744 దగ్గర కొనసాగుతోంది. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందర్రాజా గారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే సార్. మొన్న ఫ్రైడే మనం మాట్లాడుకున్నాం. సో ఫ్రైడే మనం చూస్తే మార్కెట్లు మంచి లాభాల్లో కనిపించాయి. సో ఇయర్ స్టార్ట్లోనే మంచి లాభాల్లో ఉంది అని అనుకునేంత లోపే ఈరోజు మార్కెట్ నష్టాల్లో. సో ఇది కంటిన్యూ అవుతుందా, రికవరీ అయ్యే అవకాశం ఉందా, ఎట్లా ఉంటుంది? శుక్రవారం చూస్తే కనుక ముఖ్యంగా లాస్ట్ వీక్ మార్కెట్లో ఒక చాలా స్ట్రాంగ్ రికవరీ, రీబౌండ్ కనిపించింది. రీబౌండ్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఏర్పడిన ఆల్ టైమ్ హై లెవెల్స్కి మార్కెట్ చేరటం చూసాము. సో మార్కెట్ కొత్త శిఖరాలకి వెళ్తుంది అనుకుంటున్న సమయంలో మనకి పాజిటివ్ ఇండికేషన్స్ వచ్చింది అనుకున్న తర్వాత మనకి వీకెండ్ చూస్తే కనుక యుఎస్, వెనిజులా మధ్యన కొంచెం టెన్షన్స్ ఉండడంతో బహుశా ఆ ఇంపాక్ట్ అయితే మార్కెట్ మీద ఉందనుకోవచ్చు. సో మార్కెట్ పైగా న్యూ హైలో ఉంది కాబట్టి బహుశా కొంచెం హై లెవెల్లో కొంచెం టెక్నికల్గా కొంచెం కాషియస్ ట్రెండ్, బహుశా కొంచెం సెల్లింగ్ ప్రెషర్ తోటి ముఖ్యంగా మొన్న ఈ మధ్యకాలం శుక్రవారం, గురువారం చూస్తే కనుక ఎఫ్ఐస్ కూడా కొంచెం బాగా అమ్మకాలు జరిపారు కాబట్టి మార్కెట్లో కూడా కరెక్షన్ కనిపించింది. అంతకన్నా ముఖ్యంగా గమనిస్తే కనుక మనకి డాలర్తో పోలిస్తే భారత్ రూపీ ఇవాళ వీకెండ్ అవడం చూసాము. 90 కీలక లెవెల్స్కి దాటడంతో దాని కింద కొంచెం తగ్గడంతో రూపీలో కొంచెము ప్రెషర్ కనిపించింది కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది మార్కెట్ మీద ఉంది. సో మార్కెట్ బహుశా మనకి నెక్స్ట్ బహుశా కొంచెం న్యూ హైలో కొంచెం అప్రమత్తమైన ట్రెండ్ కనిపిస్తుంది కాబట్టి రానున్న 2-3 రోజుల్లో ఈ 26,000 స్థాయి దగ్గర, నూతన గరిష్ట స్థాయి దగ్గర పటిష్టంగా క్లోజ్ అవుతే మార్కెట్ మరింత అప్ ట్రెండ్లోకి వెళ్ళే వస్తుంది. బట్ మార్కెట్ ఒక స్వల్ప కరెక్షన్ అనుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్ 3 రోజులు ట్రేడింగ్ సెషన్ తర్వాత కొంచెం ఒక మైనర్ రియాక్షన్ అనుకోవచ్చు. రైట్ సార్. వీర రాఘవులు గారు ఉన్నారు. రాఘవులు గారు నమస్కారం అండి. మీ డౌట్ అడగండి సుందర్రాజా గారు. సుందరరాజు గారు నమస్కారం అండి. నమస్తే రాఘవులు గారు. నా దగ్గర డైనమిక్ కేబుల్స్ 500 షేర్స్ 2 years పెట్టి అలా హోల్డ్ చేస్తున్నాను సార్. ఓకే. అది అలాగా లాస్ లోనే ఎక్కువ ఉంటుందండి, 25% లాస్ లో ఉంటుందండి, అలాగే రేజ్ అవ్వట్లేదు. ఓకే. డైనమిక్ కేబుల్స్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో స్టాక్లో కూడా బాగా కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాము. సో డైనమిక్ కేబుల్ చూస్తే కనుక ముఖ్యంగా మనకి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కొంచెం ఒక పాజిటివ్ ట్రెండ్ వచ్చినప్పటికీ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మటుకు బాగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది. 337 రూపాయల దగ్గర డైనమిక్ కేబుల్ కనిపిస్తుంది. లాస్ట్ 1 yearగా చూస్తే కనుక డైనమిక్ కేబుల్స్లో పెద్ద మూమెంట్ లేదు. ఇదే రేంజ్లో 300-315 రూపీస్ మధ్యన ఊగిసలాడుతుంది. బహుశా దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక లాస్ట్ 2-3 క్వార్టర్లు చూస్తే కనుక 16 కోట్లు, 24 కోట్లు, 18 కోట్లు ఒక స్వల్ప లాభాలు, ఒక ఫ్లాట్ గ్రోత్ ఉండడం వల్ల డైనమిక్ కేబుల్స్లో ఒక అప్ ట్రెండ్ అయితే కనిపిస్తుంది. బట్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ చూస్తే కనుక లాస్ట్ ఇయర్తో పోలిస్తే 38 కోట్ల నుంచి 65 కోట్ల వరకు లాభాలు పెరిగింది. ఈక్విటీ ముఖ్యంగా కంపెనీ పెట్టుబడి ఈక్విటీ చూస్తే కనుక ఆల్మోస్ట్ డబుల్ అయింది. 24 కోట్ల నుంచి 48 కోట్ల వరకు లాస్ట్ ఒక 6 monthsగా కనుక పెరిగింది. కాబట్టి బహుశా కొంచెం మార్కెట్లో ఫ్లోటింగ్ స్టాక్ ఎక్కువ ఉండడంతో మార్కెట్లో కూడా కొంచెం ఈ స్టాక్లో కూడా కరెక్షన్ రావడం చూస్తాం. బట్ ఫండమెంటల్గా చూస్తే కనుక డైనమిక్ కేబుల్స్ ఈ డేటా బట్టి చూస్తుంటే కనుక పాజిటివ్గానే కనిపిస్తుంది. పైగా వీళ్ళకి పెద్ద కంపెనీస్ కూడా క్లయింటేజ్గా ఉన్నారు, ఎల్ఎన్టీ, హెచ్టీ, అలాగా పవర్ సెగ్మెంట్లు ఉన్నారు కాబట్టి ఓకే వాల్యుయేషన్ కూడా తక్కువగానే ఉంది కాబట్టి డైనమిక్ కేబుల్స్ని మీరు ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్. కిషన్ గారు ఉన్నారు కాలర్. కిషన్ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. నమస్కారం అండి రాజశేఖర్ గారు. నమస్కారం. నమస్తే కిషన్ గారు. 2 స్టాక్స్ సార్ లాంగ్ కోసం ఐటీసీ హోటల్స్ ఏ రేట్ లో తీసుకోవచ్చు, ఇంకొకటి శాందార్ టెక్నాలజీ టెక్నికల్ ఆటో ఆన్సలేజ్
శాందార్, ఎస్ ఫర్ సౌత్. ఓకే ఓకే ఈ రెండు ఐటీసీ లాంగ్ లో ఏ రేట్ లో తీసుకోవచ్చు? ఓకే ఐటీసీ హోటల్స్ చూస్తే కనుక పర్లేదు, ఈ మధ్య లిస్ట్ అయిన తర్వాత పర్లేదు, కొంచెం స్టెల్లార్ లిస్టింగే రావడం చూస్తున్నాము. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో కొంచెం ఐటీసీ హోటల్స్ హై లెవెల్ నుంచి కరెక్షన్ రావడం చూస్తున్నాం. బట్ కానీ ఐటీసీ హోటల్స్ ప్రస్తుతం 180 రూపాయల రేంజ్లో స్టడీగా సపోర్ట్ కూడా ఉంది. రిజల్ట్స్ కూడా ఎగ్జాక్ట్గా February 4th ఇంకొక నెల రోజుల్లో కూడా ఉంది కాబట్టి రిజల్ట్స్ ముందే కొంచెం స్టాక్లో కూడా బాగా కరెక్షన్ కనిపించింది. కాబట్టి నా ఉద్దేశం ఐటీసీ కూడా చాలా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కంపెనీ కాబట్టి 650 కోట్ల వరకు ఏడాది లాభాలు ఉన్న నెట్ ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు మీరు ఐటీసీ హోటల్స్ని. అలాగే శాందార్ టెక్నాలజీస్ గురించి అడిగారు. ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. 400 రూపాయల నుంచి 600 రూపాయల వరకు సర్ప్రైజ్గా శాందార్ టెక్నాలజీస్లో ఒక ర్యాలీ రావడం కూడా మనం చూస్తున్నాము. శాందార్ టెక్నాలజీస్ అయితే నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ కంపెనీ ఒకసారి ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 ఏళ్ళుగా 75 కోట్ల నుంచి 150 కోట్ల వరకు క్రమేణంగా లాభాలు పెరిగాయి కూడా. సో కాబట్టి శాందార్ టెక్నాలజీస్ చూస్తే కనుక ఓవరాల్గా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది. పైగా ఆటోమొబైల్ కాంపోనెంట్స్ తయారు చేసే కంపెనీ, ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా బాగానే ఉంది కాబట్టి ఈ లాస్ట్ 3 నెలలుగా చూస్తే ఆటోమొబైల్స్ డేటా కూడా స్టడీగా ఉంది కాబట్టి ఓకే ఫండమెంటల్గా బాగానే ఉంది కాబట్టి శాందార్ టెక్నాలజీస్ హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సింధు గారు అడుగుతున్నారు, శోభ 501లో ఉందండి సార్. ఓకే ఆ తర్వాత పీసీబీఎల్ వచ్చేసి 280, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 225. ఇది హోల్డ్ చేయమంటారా సేలా? ఓకే నా ఉద్దేశం అయితే మీరు ఈ స్టాక్ని అయితే హోల్డ్ చేయొచ్చు. శోభా డెవలపర్స్ ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ ఇవాళ ఆల్మోస్ట్ 5% వరకు రీబౌండ్ కనిపించింది. ఈ రియల్ ఎస్టేట్ స్టాక్స్ చూస్తే కనుక ఇవాళ వచ్చిన డేటా కూడా చూస్తే కనుక థర్డ్ క్వార్టర్ సేల్స్ బాగా ఉందని, రియల్ ఎస్టేట్ సేల్స్ బాగా పెరిగింది అన్న వార్త రావడంతో శోభా డెవలపర్స్ బాగా పెరిగింది. పైగా ఈ సెగ్మెంట్లో చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ కాబట్టి శోభా డెవలపర్స్ నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఓవరాల్గా ఈ ఏడాది కూడా చూస్తే కనుక శోభా డెవలపర్స్ సేల్స్ కూడా ఈ లాస్ట్ 5 ఏళ్ళతో కూడా బాగా పెరిగింది కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు పీసీబీఎల్ కూడా అడిగారు, కెమికల్ సెగ్మెంట్లో ఉన్నారు. కెమికల్ స్టాక్స్ అన్ని మధ్య బాగా తగ్గింది. 430 రూపీస్ నుంచి 275 రూపీస్ వరకు పడింది. లాస్ట్ 2-3 క్వార్టర్లు కూడా చూస్తే కనుక అంత రిజల్ట్స్ పాజిటివ్గా లేకపోవడంతో ఈ కార్బన్ తయారు చేసే పీసీబీఎల్లో ఒక కరెక్షన్ రావడం కూడా చూస్తున్నాం. ఈ 2 రోజుల క్రితం వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళ యూనిట్కి సమ్ సస్టైనబిలిటీ సర్టిఫికేషన్ ఒకటి రావడంతో ఈ స్టాక్లో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది. రిజల్ట్స్ కూడా 21 జనవరి ఉంది. రిజల్ట్కి ముందు స్టాక్లో కూడా బాగా కరెక్షన్ కనిపించింది కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు ఈ కంపెనీ. ఓవరాల్గా చూస్తే ఈ ఏడాది ఆల్మోస్ట్ 8,360 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించిన పెద్ద కంపెనీ పీసీబీఎల్. సార్ కిషోర్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. కిషోర్ గారు నమస్కారం. కిషోర్ గారు మాట్లాడండి, మీ డౌట్ అడగండి. సార్ నా దగ్గర ఎస్జేవియన్ షేర్స్ 127 రూపీస్ ఉన్నాయి సార్, అది యావరేజ్ ఏమన్నా చేయమంటారా? ఉజ్జీవన్ స్టాక్ వచ్చేసి ఎస్జేవియన్ సార్ 127 రూపీస్ లో ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి సరిగమ 362 రూపీస్ లో తీసుకున్నాను, అది కొద్ది ప్రాఫిట్ లో ఉన్నాను సార్, అది హోల్డ్ చేయమంటారా లేకపోతే తెలుసుకుంటారా సార్? ఓకే సరిగమ ప్రాఫిట్లో ఉన్నారు అంటే ఈ మధ్య లాస్ట్ 3 నెలలుగా బాగా పడిన తర్వాత సరిగమల ప్రాఫిట్లో ఉన్నారంటే బహుశా మొన్న లాస్ట్ మంత్ లోయెస్ట్ ప్రైస్లో తీసుకుంటారు సరిగమ చూస్తే కనుక ఈ మధ్య వీళ్ళకి హిందీ ఫిలిం ప్రొడక్షన్ మ్యూజిక్లో కూడా చూస్తే కనుక మేజర్ మార్కెట్ షేర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందువల్ల ఈ స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ ఆగి సరిగమ బాగా పెరిగింది. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మ్యూజిక్ కంపెనీ 1902 అంటే ఆల్మోస్ట్ 123 సంవత్సరాల ఓల్డ్ కంపెనీ సరిగమ ఇండస్ట్రీస్. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాకు ఎస్జేవిఎన్ ఓకే మీరు హోల్డ్ చేయొచ్చు ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఈ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ కాబట్టి కొంచెం ఈ మధ్యకాలంలో అవన్నీ కొంచెం లైమ్లైట్లో లేవు కాబట్టి కొంచెం స్థిరంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఈ మధ్య వచ్చిన వార్త చూస్తే కనుక వీళ్ళు బికనీర్ సోలార్ ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ 1000 మెగావాట్స్ సక్సెస్ఫుల్గా అచీవ్ చేసినట్టుగా ఒక పాజిటివ్ రావడం కూడా చూస్తున్నాము. అలాగే బీహార్లో కూడా చూస్తే కనుక వీళ్ళు కొత్త కమర్షియల్ ఆపరేషన్స్ కూడా బిగిన్ చేసినట్టుగా ఒక వార్త కూడా రావడం చూసాం. కాబట్టి నా ఉద్దేశం అయితే సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ని మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, చీరాల నుంచి కిషోర్ గారు ఉన్నారు. కిషోర్ గారు నమస్కారం. నమస్తే అండి. రైట్, మీ డౌట్ అడగండి. సుందరరాజా గారు ఉన్నారు. సార్ మహారాష్ట్ర బ్యాంక్ దాని షార్ట్ టర్మ్ టార్గెట్ అని చెప్పండి. మహారాష్ట్ర బ్యాంక్ అవునండి. ఓకే షార్ట్ టర్మ్ టార్గెట్ అని మనం చెప్పలేమండి. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్ చూస్తే కనుక బహుశా టాప్ గెయినర్గా ఉంది. ఆల్మోస్ట్ 13% వరకు మహారాష్ట్ర బ్యాంక్ పెరిగి ఈ మధ్య కాలంలో మంచి లాభాలు రావడం చూస్తున్నాము.
సో మహారాష్ట్ర బ్యాంక్ నా ఉద్దేశం అయితే థర్డ్ క్వార్టర్ అప్డేట్ చూస్తే కనుక పాజిటివ్గా ఉండడంతో 52-week హై అనేది ఈ రోజు మహారాష్ట్ర బ్యాంక్ టచ్ చేయడం అనేది మనం చూసాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు లాంగ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. నా ఉద్దేశం అయితే టార్గెట్ అని కాకుండా 70-75 రూపాయల దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో చూస్తే కనుక 70 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 45 రూపాయల వరకు కరెక్షన్ కనిపించింది. కాబట్టి నా ఉద్దేశం అయితే 70-75 వచ్చినప్పుడు మీరు మహారాష్ట్ర బ్యాంక్ని మీరు ప్రాఫిట్ బుక్ చేసి 13 ఫిబ్రవరిన నెక్స్ట్ రిజల్ట్ ఉంది మహారాష్ట్ర బ్యాంక్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. విఘ్నేష్ గారు అడుగుతున్నారు, KSH ఇంటర్నేషనల్ ఈ ప్రైస్లో బై చేయొచ్చా? ప్రజెంట్ అయితే 368 ఉంది. KSH ఇంటర్నేషనల్ ఓకే, ఐ థింక్ క్లియర్గా లేదనుకుంటున్నాను. ఒకసారి KSH ఇంటర్నేషనల్ లిమిటెడ్ సార్ 365, మార్కెట్ క్యాప్ వచ్చేసి 2475. ఓకే, 2 weeks బ్యాకే లిస్ట్ అయిన కంపెనీ. లిస్ట్ అయిన తర్వాత 340 నుంచి 380 రూపీస్ మధ్యన ట్రేడ్ అవటం అనేది మనం చూస్తున్నాము. సో KSH ఇంటర్నేషనల్లో కూడా చూస్తే కనుక పెద్దగా అయితే మార్కెట్ హిస్టరీ కూడా లేదు. అలాగే ఈ స్టాక్ కూడా చూస్తే కనుక వీళ్ళు వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ మ్యాగ్నైట్ వైండింగ్ వైర్స్ ఇన్ ఇండియా. సో కాబట్టి KSH ఇంటర్నేషనల్ని ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 3 సంవత్సరాలుగా 29, 27, 37 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన కంపెనీ. ఈక్విటీ కూడా చిన్న కంపెనీ, 28 కోట్ల ఈక్విటీ. కాబట్టి నా ఉద్దేశం మీద హోల్డ్ చేయొచ్చు. అందులో 28 కోట్లలో 75% వరకే ప్రమోటర్ హోల్డింగ్ కూడా ఉంది. కాబట్టి స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ప్రెసెన్స్ ఉంది. FIs దగ్గర ఒక 4% వరకు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ వరకు 11% కూడా ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఈ కంపెనీలో 15% వరకు ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ కూడా ఉంది. కాబట్టి KSH ఇంటర్నేషనల్ మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, సుమంత్ కుమార్ గారు అడుగుతున్నారు, హైటెక్ పైప్స్ 120లో ఉన్నాయంట, హోల్డ్ చేయాలా ఎగ్జిట్? హైటెక్ పైప్స్ 120 అంటే మీరు హోల్డ్ చేయొచ్చు. కరెక్ట్గా మీరు హైయెస్ట్ ప్రైస్లో తీసుకున్నారు. మొన్న సెప్టెంబర్లో చూస్తే కనుక 90 నుంచి 125కి వెళ్ళిన తర్వాత మీరు చేసి 30% పెరిగిన తర్వాత హైటెక్ పైప్స్ తీసుకున్నారు. మీరు కొనిన తర్వాత 125 నుంచి హైటెక్ పైప్స్ మళ్ళీ 90 రూపీస్కి రావడం కూడా చూస్తున్నాం. సో హైటెక్ పైప్స్ చూస్తే కనుక నా ఉద్దేశం మీద హోల్డ్ చేయొచ్చు. ఇవాళ వచ్చిన వార్త చూస్తే కనుక కతువా ఫెసిలిటీలో వీళ్ళు కమర్షియల్ ఫెసిలిటీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినట్టుగా రావడం చూస్తున్నాము. అలాగే వీళ్ళ వాల్యూమ్స్ కూడా చూస్తే కనుక థర్డ్ క్వార్టర్లో అప్డేట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 10% వరకు పెరిగినట్టుగా ఒక వార్త కూడా రావడం కూడా చూస్తున్నాం. సో కాబట్టి ఈ మధ్య ఈ స్టాక్ బాగా పడిన తర్వాత ఈ స్టీల్ ట్యూబ్స్ అండ్ పైప్స్ తయారు చేసే కంపెనీలో ఒక మంచి రికవరీ కూడా కనిపించింది. హోల్డ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 3100 కోట్ల వరకు వీళ్ళు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ హైటెక్. బ్రేక్ తీసుకుందాం సార్, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ABN. అతి తక్కువ ధరలో ప్రాపర్టీ కొనే అవకాశాన్ని హైటెక్ సిటీ దగ్గర మిస్ అయ్యారు. ఓఆర్ఆర్ దగ్గర కూడా మిస్ అయ్యారు. ఇప్పుడు త్రిబుల్-ఆర్ దగ్గర మాత్రం మిస్ అవ్వనే కూడదు. రీజనల్ రింగ్ రోడ్డు దగ్గర షాద్ నగర్ వైపున్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. ఎమ్మిగనూరు నియోజకవర్గం కూటమి శ్రేణులకు, అధికారులకు, ప్రజలకు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర శుభాకాంక్షలు. ఇట్లు మీ డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే, కర్నూలు జిల్లా. రోజు నా హీరోని టాన్ స్కిన్ తోటి కలవమంటారా? నో ఛాన్స్. అందుకే సంతూర్ రాయల్ శాండిల్ సోప్. ఇందులో ఉంది ప్యూర్ శాండిల్వుడ్ యొక్క పవర్ఫుల్ సీరం. ఇది రోజు వచ్చే ట్యాన్ తొలగించి మీ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు నాకు నో ట్యాన్ ప్రాబ్లమ్స్. సంతూర్ రాయల్ శాండిల్ సోప్. ట్యాన్ తొలగించండి, కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేయండి. ఇప్పుడు ప్రతి సంతూర్ రాయల్ శాండిల్ సోప్ తో ఒక రాయల్ శాండిల్ ఫేస్ ప్యాక్ ని ఫ్రీగా పొందండి. ఈ ఆటలో మేము ఏడుస్తాం కానీ నవ్వుతాం కూడా. అలాగే ఈ ఆటలో మేము ఏడిపిస్తాం కూడా. డేరింగ్ ఉంది, కేరింగ్ కూడా ఉంది. శ్రద్ధ, తెగింపు, మమకారం అన్నీ ఉన్నాయి ఈ ఆటలో. ఈ ఆట ఒక్క ఆట కంటే ఎక్కువే. ఇది భావోద్వేగంతో ఆడే ఆట. చూడండి టాటా WBN జనవరి 9 నుంచి జియో హాట్స్టార్ ఇంకా స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో. వెల్కమ్ బ్యాక్. ప్రజెంట్ మార్కెట్లో అయితే నష్టాల్లో కొనసాగుతున్నాయి. మనతో పాటు సుందర్ రాజా గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్. సార్ మీతో మాట్లాడడానికి శర్మ గారు ఉన్నారు, కాలర్. శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. ఎంటర్ప్రైజెస్ సన్సీరా ఇంజనీరింగ్ ఈ సంవత్సరం హైక్ దగ్గరగా ఉందండి. అమ్మేసుకొచ్చండి, కొంతకాలం వెయిట్ చేయొచ్చా?
ఓకే, సన్సేరా ఇంజనీరింగ్ గురించి అడిగారు. సన్సేరా ఇంజనీరింగ్ చూస్తే కనుక న్యూ హైలో ఉంది. లాస్ట్ వీక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 10% వరకు పెరిగింది. ఓవరాల్గా చూస్తే కనుక సన్సేరా ఇంజనీరింగ్ అవుట్ పెర్ఫార్మ్. లాస్ట్ 1 year 2 yearsగా చూస్తే కనుక 600 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు బాగా పెర్ఫామ్ చేసింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక రిజల్ట్స్ లాస్ట్ మంత్ చాలా బాగా వచ్చింది. అందువల్ల స్టాక్లో కూడా అప్ ట్రెండ్ కనిపించింది. సన్సేరా ఇంజనీరింగ్ ఒకసారి గమనిస్తే కనుక వీళ్ళు ఆటోమొబైల్ అలాగే ఏరోనాటికల్ స్పేస్లో కూడా ఉన్న ఒక పెద్ద కంపెనీ. బట్ ఓవరాల్గా ఫండమెంటల్గా బాగానే ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు, లేదంటే కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ తీసుకోవచ్చు డిప్లో సన్సేరా. రైట్, ఇంకో కాలర్ ఉన్నారు, మధు గారు. మధు గారు నమస్కారం. అండి మీ డౌట్ అడిగారు. అర్థం ఇన్వెస్ట్మెంట్ నేను ఈ రేట్ లో కొనుక్కోవచ్చు అండి. ఒక్కసారి స్టాక్ నేమ్. అదే అర్థం ఇన్వెస్ట్మెంట్స్ అండి, AUTHUM. ఓకే, బేసికల్గా ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ అన్నీ కూడా చూస్తే కనుక కొన్ని సెలెక్టివ్గా పెరగటం అనేది మనం చూస్తున్నాము. ఆథమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఒకసారి గమనిస్తే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్లో ఉన్నారు. ఈ రేట్లో తీసుకొచ్చాను అడిగినట్టున్నారు. బట్ కానీ లాస్ట్ ఒక 6 monthsగా చూస్తే కనుక ఆల్మోస్ట్ 1600 రూపాయల నుంచి 3200 రూపాయలు ఎగ్జాక్ట్గా డబుల్ అయింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ మేలో ఆథమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్రా చూస్తే కనుక లిస్ట్ అయింది మార్కెట్లోకి. 800 రూపాయల నుంచి కంటిన్యూస్గా పెరుగుతూ వస్తుంది. సో లిస్ట్ అయిన తర్వాత వన్ ఆఫ్ ది ఫ్యూ కంపెనీస్ చాలా స్టాక్ పెర్ఫార్మర్ ఆథమ్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ మధ్య కూడా చూస్తే కనుక వీళ్ళు 400 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రైజ్ చేసినట్టు కూడా అర్థమవుతాయి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వాళ్ళు బోనస్ షేర్స్ కూడా ఇష్యూ అప్రూవల్ వచ్చినట్టు కూడా 4:1 రేషియోలో వచ్చినట్టు కనిపిస్తుంది. బట్ బాగా పెరిగింది కాబట్టి ఆథమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు, డిప్లో తీసుకోవచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు. సో LG ఎలక్ట్రానిక్స్ ఒకటి, కోఫోర్జ్ ఒకటి, నెట్వెబ్ టెక్నాలజీస్ ఇవి 15% లాస్లో ఉన్నారంట. ఓకే, మరి ప్రస్తుతం మరి హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే కనుక LG ఎలక్ట్రానిక్స్ ఒకసారి చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లిస్ట్ అయిన సంగతి మనకు తెలిసింది. లిస్ట్ అయిన తర్వాత డిసప్పాయింట్ చేసి ఆల్మోస్ట్ 1700 రూపాయల నుంచి 1400 రూపాయల వరకు తగ్గడం. మళ్ళీ నెక్స్ట్ రిజల్ట్స్ కూడా చాలా టైం ఉంది, 25th February. బట్ కానీ టాప్ లీడింగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ కాబట్టి ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. నెట్వెబ్ టెక్నాలజీస్ 3300 రూపాయల్లో ఉంది. కాకపోతే మీరు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు. ఈ మధ్య స్టాక్ కూడా చూస్తే కనుక స్థిరంగానేది ఆల్మోస్ట్ 130 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. చిన్న ఈక్విటీ, హార్డ్లీ 11 కోట్ల ఈక్విటీ ఉంది కంపెనీ కాబట్టి జనరల్గా అంత డ్రాస్టిక్ సెల్లింగ్ అనేది ఒకసారిగా రాదు. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే కోఫోర్జ్ కూడా చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ ఐటీ స్పేస్లో. సో ఐటీ స్టాక్స్ అన్ని కొంచెం తగ్గడంతో కోఫోర్జ్లో కూడా కొంచెం కరెక్షన్ నడుస్తాం. 1650 రూపాయలు ఎడుతుంది. టాప్ ఐటీ కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు కోఫోర్జ్. రైట్ సార్, మోహన్ కుమార్ రాజు గారు అడుగుతున్నారు. ఎంట్రీ ప్రైస్ వేర్ ఎనర్జీ తర్వాత లారస్ ల్యాబ్స్ ఈ రెండు ఎంట్రీ ప్రైస్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ ఏమనేది వేర్ ఎనర్జీ, ఓకే, వారి ఎనర్జీస్ ఏంటుండేమో. ఓకే, లారస్ ల్యాబ్స్ కూడా బాగా పెరిగింది. ఒకసారి మీరు గమనిస్తే కనుక ఈ మొన్న అక్టోబర్లో ఆల్మోస్ట్ 800 రూపాయల నుంచి 1100 రూపాయల వరకు బాగా పెరిగింది. సో ఎక్కడ ఒక కరెక్షన్ లేకుండా భారీగా పెరిగింది. మొన్న లాస్ట్ వీక్ కూడా చూస్తే కనుక వీళ్ళు 330 మిలియన్ రూపీస్ వరకు వీళ్ళు లారస్ బయోలో కూడా ఇన్వెస్ట్ చేసినట్టుగా ఒక వార్త రావడం కూడా చూసాము. కంపెనీ కూడా బాగా స్థిరంగా పెర్ఫార్మెన్స్ కాబట్టి ఈ స్టాక్ బాగా పెరిగింది. బట్ ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు ఈ ఫార్మా స్టాక్లో. అలాగే వారి ఎనర్జీస్ ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గింది. బట్ కానీ ఈ వారి ఎనర్జీస్ కూడా చూస్తే కనుక ఈ స్పేస్లో కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ కంపెనీ. మొన్న December 31st చూస్తే కనుక వీళ్ళు 1500 మెగావాట్స్ సోలార్ మాడ్యూల్స్కి ఒక మేజర్ ఆర్డర్ కూడా రావడం కూడా చూస్తున్నాము. వారి ఎనర్జీస్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా చీపర్ లెవెల్లోనే ఉంది కాబట్టి స్టాక్ కూడా బాగా తగ్గింది. మన క్వార్టర్లీ రిజల్ట్ చూస్తే కనుక 3 నెలలకి 843 కోట్ల నెట్ ప్రాఫిట్స్ ప్రకటించింది. రికార్డ్ స్థాయిలో ఆల్మోస్ట్ 1900 కోట్ల వరకు ఏడాది నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ వారి ఎనర్జీస్ కాబట్టి ఈ ఇయర్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. సార్ మధు గారు ఉన్నారు. మధు గారు నమస్కారం. హలో, రైట్ సార్, ఇప్పుడు ఈ మన మిడ్ క్యాప్ చూస్తే కనుక మంచి హైలోకి వెళ్తుంది, స్మాల్ క్యాప్ మాత్రం డౌన్లో కనిపిస్తూ ఉంది. ఎందుకు అట్లా? మరి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి? కరెక్ట్, ఎగ్జాక్ట్గా. ఇన్ఫ్యాక్ట్ బెరల్గా చూస్తే కనుక మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ రెండు కలిసి వెళ్తుంటాయి. కానీ ఈసారి చూస్తే కనుక మిడ్ క్యాప్ ఏమో ఏ గ్రూప్ స్టాక్ పెరిగినట్టుగానే బాగా పెరిగింది. దీనికి ప్రధానమైన కారణం సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా బాగా రావడంతో. కానీ స్మాల్ క్యాప్ స్టాక్స్లో చూస్తే కనుక కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసింది. మిడ్ క్యాప్ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై 61,000 దగ్గర బాగా స్థిరంగా కనిపిస్తుంది. కానీ నిఫ్టీ స్మాల్ క్యాప్ స్టాక్స్లో మట్టుకు చూస్తే కనుక ఈ మధ్య గరిష్ట స్థాయితో పోలిస్తే ఇంకా కొంచెం బాగా దిగువనే కనిపిస్తుంది.
మొన్న గరిష్ట స్థాయి చూస్తే కనుక జూలైలో ఆల్మోస్ట్ 19,000 దాటిన తర్వాత ఇప్పుడు 18,000 అంటే 1000 పాయింట్లు బిలోనే ట్రేడ్ అవుతుంది. బట్ కానీ మనకి రిజల్ట్ సీజన్ కూడా మనకి రేపు బిగిన్ అవుతుంది కాబట్టి జనవరి 12th 14th ఐటీ దిగ్గజాలు టీసీఎస్ ఇన్ఫోసిస్ దగ్గర నుంచి వస్తున్నాయి కాబట్టి దాని ఇంపాక్ట్ కూడా మనకి కనిపిస్తుంది. కాబట్టి వాల్యుయేషన్స్ కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా పర్వాలేదు అంటున్నారు కాబట్టి ఓకే కొంచెం మార్కెట్ సస్టైన్ అవుతే అప్పుడు ఇవి కూడా మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. రైట్ సార్, కుమార్ గారు ఉన్నారు కాలర్. కుమార్ గారు నమస్కారం. విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు నా దగ్గర తేజస్ నెట్వర్క్స్ ఒక 1,000 రూపాయలు యావరేజ్ లో 150 షేర్లు ఉన్నాయి సార్. అవి ఇప్పుడు ఈ ప్రైస్ లో ఏం చేయమంటారు? హోల్డ్ చేయమంటారా లేదంటే అంటే వీక్ గా ఉంది కాబట్టి ఎగ్జిట్ అయిపోయి వేరే స్టాక్ షిఫ్ట్ అవ్వమంటారా? మొన్న రిజల్ట్ మీరు చూసంటారు 17 అక్టోబర్న బాగా డిసప్పాయింట్ అయింది. అంతక్రితం ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్ 14th జూలైలో చూసింటారు, డిసప్పాయింట్ చేసింది. అందువల్ల తేజస్ నెట్వర్క్ బాగా తగ్గింది. ఎప్పుడైతే కనుక రిజల్ట్ బాగా డిసప్పాయింట్ అయిందంటే అప్పుడు జనరల్గా కొంచెము షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వాలి. కాకపోతే మొన్న చూస్తే కనుక వీళ్ళకి ఒక అవార్డు వచ్చినట్టుగా వార్త వస్తుంది. ఐపీ రూటింగ్ ఎక్విప్మెంట్ దాంట్లో ఒక అవార్డు వచ్చినట్టుగా ఒక వార్త రావడం కూడా చూస్తున్నాం. బట్ తేజస్ నెట్వర్క్ నా ఉద్దేశం అయితే కొంచెం ఒక ర్యాలీలో మీరు షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక కాల్ తీసుకోవచ్చు. బట్ ఈ ఏడాది చూస్తే కనుక లాస్ట్ 5 ఏళ్లతో పోలిస్తే 450 కోట్ల వరకు మంచి పెర్ఫార్మెన్స్ చూసాం. బట్ ఈ రిజల్ట్స్ వరకు వెయిట్ చేయండి. రిజల్ట్స్ కూడా పెద్ద దూరం లేదు, ఇంకా 9th జనవరి కాబట్టి హార్డ్లీ ఇంకొక 1 వీకే ఉంది కాబట్టి హోల్డ్ చేయండి. రైట్ సార్, రమేష్ గారు ఉన్నారు కాలర్. రమేష్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. మీ డౌట్ అడగండి. నేను అనంతరాజ్ షేర్స్ తీసుకున్నాను సార్. 700 లో యావరేజ్ చేశాను. సో అవి హోల్డ్ చేయొచ్చా, కంటిన్యూ మళ్ళీ యావరేజ్ చేసుకోవచ్చు సార్? ఓకే, అనంతరాజ్ లాస్ట్ 2-3 వారాలుగా బాగానే పెరిగింది. ముఖ్యంగా లాస్ట్ వీక్ చూస్తే కనుక ఇంచుమించు లోయర్ లెవెల్ నుంచి 7-8% వరకు పెరిగింది అనంతరాజ్. సో అనంతరాజ్ మనకు తెలిసిందే, ఇంత క్రితం కూడా మనం అనుకునేదే మంచి రియల్ ఎస్టేట్ స్టాక్. వాల్యుయేషన్ కూడా చూస్తే కనుక అనంతరాజ్ కూడా అట్రాక్టివ్గా ఉంది. ఈ క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక లాస్ట్ 4 త్రైమాసిక ఫలితాల్లో బెస్ట్ రిజల్ట్సే ప్రకటించింది. 630 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉంది. అలాగే 2,100 కోట్ల వరకు ఏడాది ప్రకటించింది. కాబట్టి ఈ ఏడాది లాస్ట్ 1 ఇయర్గా ఇంప్రూవ్మెంట్ బాగా కనిపిస్తుంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు అనంతరాజ్. రైట్ సార్, ధర్మారావు గారు అడుగుతున్నారు. ఐఆర్ఎఫ్సి ఒకటి, తర్వాత ఎన్హెచ్పిసి 29% లాస్లో ఉన్నారంట. సో ఏం చేయాలి? ఓకే, ఐఆర్ఎఫ్సి చూస్తే కనుక నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. 2 కూడా పబ్లిక్ సెక్టర్ కంపెనీ. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 2 వారాల క్రితం చూస్తే కనుక 20% వరకు బాగా రీబౌండ్ కనిపించింది. చాలా కాలం తర్వాత ఐఆర్ఎఫ్సి కూడా పెరిగింది. బహుశా మనకి బడ్జెట్లో మనకి రైల్వే స్టాక్స్ మీద కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలాగే నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ కూడా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. 83 రూపాయల్లోనే ఉంది. ఈ మధ్య కొంచెం లోయర్ రేట్ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదు కాబట్టి ఎన్హెచ్పిసి కూడా ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ స్టాక్ని హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, దామోదర్ గారు ఉన్నారు. దామోదర్ గారు నమస్కారం. నమస్కారం సార్. 2 పెన్నీ స్టాక్స్ ఉంది సార్. ఫిలాటెక్స్ ఫ్యాషన్ ఒకటి ఉంది సార్, 10 రూపాయలు కొన్నా మళ్ళీ 32,000కి వచ్చింది అది. ఇంకోటి వికాస్ ఎకోటెక్ 9,000 షేర్ ఉంది సార్. ఏం చేయమంటారు సార్? ఓకే, పెన్నీ స్టాక్స్ అంటేనే జనరల్గా పెర్ఫార్మెన్స్ బాగా లేకపోవడం వల్ల ఈ స్టాక్స్లో అంతా కూడా కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాం. సో అటువంటి స్టాక్స్ని జనరల్గా అవాయిడ్ చేయొచ్చు. ముఖ్యంగా అలాగే మీరు అడిగిన వికాస్ ఈకోటెక్ చూస్తే కనుక ఈ ఏడాది గమనిస్తే కనుక 3 రూపాయల నుంచి ₹1.5కి సగం అయిపోయింది వికాస్ ఈకోటెక్. దాని గురించి మనం చెప్పడానికి కూడా పెద్ద ఏమీ లేదు. హైలీ స్పెక్యులేటివ్. ఏదైనా కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు వికాస్ ఈకోటెక్. సో కాకపోతే ఈ ఏడాది కొంచెం టర్న్ ఓవర్ పర్వాలేదు, 376 కోట్ల వరకు ఉంది. కానీ స్టాక్ మటుకు పెన్నీ స్టాక్ అయిపోయింది కాబట్టి ర్యాలీలో వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు వికాస్ ఈకో. రైట్, సెక్టర్ వైజ్గా చూస్తే ఎలా ఉంది సార్? ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో వేటిపైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? ఇప్పుడు చూస్తే కనుక ఇవాళ ఐటీ స్టాక్స్లో మళ్ళీ కొంచెం స్ట్రాంగ్ రియాక్షన్ రావడం. సో ముఖ్యంగా మనం ఇంట్రెస్టింగ్గా గమనించాల్సిందంటే మనకి నెక్స్ట్ వీక్ మనకి ఐటీ దిగ్గజాల నుంచి రిజల్ట్స్ స్టార్ట్ కాబోతుంది. రిజల్ట్ ముందు ఐటీ స్టాక్స్లో కూడా కరెక్షన్ కనిపిస్తుంది. కానీ ఇవాళ ఈ మధ్యకాలంలో వచ్చిన వార్తలు చూస్తే కనుక భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ సంబంధించిన వరకు మరింత ప్రోగ్రెస్ జరుగుతుందని కొన్ని వార్తలు రావడం, కొన్ని అప్డేట్స్ రావడం చూస్తున్నాం. సో ఈ ఫ్రంట్లో కొంచెం అన్సర్టనిటీ ఉంది. అదొక్కటి కనుక కొంచెం భారత్కి పాజిటివ్గా మనకి ట్రేడ్ డీల్ కనుక వచ్చిందంటే కనుక అప్పుడు మనకి ఐటీ స్టాక్స్లో కూడా పెరిగే అవకాశం ఉంది. రైట్ సార్, రవితేజ గారు ఉన్నారు కాలర్. రవితేజ గారు నమస్కారం. రైట్, కాల్ రవితేజ గారు మీ డౌట్ అడగండి. సుందర్ రాజు గారు. సార్ తేజస్ నెట్వర్క్ 620 ఉంది సార్. తేజస్ ఆల్రెడీ రిజల్ట్ మనకి నెక్స్ట్ వీక్ ఉంది కాబట్టి రిజల్ట్ తర్వాత డిసైడ్ చేయొచ్చు. సార్ కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా ఉంది సార్. కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా 620 ఉంది సార్.
ఓకే, కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా ఒకసారి స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది. 800 రూపాయల నుంచి 450 రూపాయల వరకు తగ్గి లాస్ట్ 2-3 వారాలుగా కొంచెం రికవర్ అవడం. 29th జనవరిన కళ్యాణ్ జ్యువెలర్స్ రిజల్ట్ ఉంది కాబట్టి రిజల్ట్ వరకు కొంచెం చూసి డిసైడ్ చేయొచ్చు. బట్ బేసికల్గా ఈ ఏడాది ఆల్మోస్ట్ 715 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించారు కళ్యాణ్ జ్యువెలర్స్. రైట్ సార్, ఇప్పుడు ఈ ర్యాలీ కంటిన్యూ అవుతుందా? ఇప్పుడు ఉన్నటువంటి అంటే ర్యాలీ అంటే పడింది ఆల్రెడీ, సో ఇప్పుడు మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉన్నాయి? సో ఓవరాల్గా చూస్తే కనుక రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మార్కెట్ బహుశా కొంచెం న్యూ టెరిటరీలోకి వెళ్ళడం వల్ల బహుశా కొంచెము కాషియస్గా ఒక పుల్ బ్యాక్ రియాక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాము. సో ఇందాక అనుకున్నట్టుగా కొంచెము జియో పొలిటికల్ కొన్ని టెన్షన్స్ వల్ల, అలాగే భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ కోసం మార్కెట్ ఎదురు చూస్తుంది కాబట్టి, అలాగే మనకి ఈ మధ్య ఎఫ్ఐస్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా అమ్మకాలు జరిపినప్పటికీ మన ఈ డిఐస్ మటుకు కొంచెం కాంట్రరీగా బాగా బయింగ్ సపోర్ట్ ఉండడంతో మార్కెట్ కూడా పెరిగింది. ముఖ్యంగా మనకి నెక్స్ట్ మేజర్ ట్రిగర్ అన్డౌటెడ్లీ థర్డ్ క్వార్టర్ రిజల్ట్సే కాబట్టి, ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్సే కాబట్టి ఈ రిజల్ట్స్ బట్టి మనకి మార్కెట్ నెక్స్ట్ మూమెంట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సుందర్ రాజా గారు. థ్యాంక్ యూ. మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.